ఆర్థిక యుద్ధం మనం ఇప్పుడు జల యుద్ధం చేసేసాం. జీలం చెనాబ్ నదుల మీదన పాకిస్తాన్కి వెళ్ళే నీళ్ళని ఆపేశాం. అది వన్ ఆఫ్ ద వార్. అలాగే వాళ్ళ దేశంలో జరుగుతున్నటువంటి అంతఃకలహాలని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇది ఒక సైకలాజికల్ వార్. దాంట్లో మనం ఉన్నామా లేదా మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాత్రం మనం ఉన్నామంటారు, మనం లేమంటాం. అది ఒక ఇంటర్నల్ వార్, వాళ్ళ దాంట్లో జరుగుతున్న దాన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాం. మూడోది వచ్చేటప్పటికి వాళ్ళు టెర్రరిస్టులతో లింక్స్ ఎలాగ చేస్తున్నారు, వాళ్ళ ఎవరైతే సైనిక చీఫే అలాంటి వాటికి కీలకం అన్నటువంటి పాయింట్ మూడవది. దానికి సంబంధించింది కూడా ఎక్స్పోజ్ చేయగలిగాం. అది థర్డ్ వార్ నడిచింది. ఇప్పుడు ఆర్థిక వార్. ఆల్రెడీ IMF చెప్పాం 9వ తారీఖు జరగబోతున్నటువంటి మీటింగ్లో ఇవ్వడానికి వీల్లేదని. వరల్డ్ బ్యాంక్ అయితే ఇస్తుంటే దాన్ని కేవలం ఆ స్త్రీ శిశు సంక్షేమానికి తప్పించి పెట్టడానికి వీల్లేదన్నది చెప్పించగలిగాం. అక్కడ రిస్ట్రిక్ట్ చేసాం, వాళ్ళ డబ్బులు టర్న్ కానీయకుండా. IMF దాంట్లో అడ్డుపడే పని చేస్తున్నాం. ADB ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన అమరావతి గోల్డ్ లోన్ ఇచ్చింది కదా, ఆ బ్యాంకు దగ్గరికి స్వయంగా నిర్మలా సీతారామన్ కూర్చుని ఇలాగా పాకిస్తాన్కి అప్పివ్వడానికి వీల్లేదు అంటూ వాళ్ళు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నారన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తద్వారా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క చోట ఇది ఆర్థిక యుద్ధం. ఇక్కడ ప్రతి చోట మన అడుగులు పడుతున్నాయి.